ఏంటి రెడీ అవుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నా బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడు, ఇద్దరం కలిసి అలా పార్క్కి సినిమాకి వెళ్తాం. ఏ వెటకారంగా ఉందా? నేను అడుగుతుందేంటి, నువ్వు చెప్తుందేంటి? లేకపోతే ఏంటమ్మా, రోజు నేను ఎక్కడికి వెళ్తాను? ప్రాక్టీస్కే కదా వెళ్ళేది. మా సీనియర్ లాయర్ ఫైల్ తీసుకుని త్వరగా రమ్మన్నారు. ఒక కేసు గురించి డిస్కస్ చేయాలి. మళ్ళీ ఎప్పుడొస్తావు? అమ్మా ఇంకా వెళ్ళనే లేదు, ఎప్పుడొస్తావని అప్పుడే అడుగుతున్నావేంటమ్మా? ఎవరికే ఫోన్ చేస్తున్నావు? అబ్బా క్యాబ్ బుక్ చేసుకుంటున్నానమ్మా, నన్ను వదిలిపెట్టు. ఇంట్లో నీకేం పని లేదా? ఏదైనా పని చేయొచ్చు కదా. వదినా, అమ్మకి ఏదైనా పని చెప్పు. అత్తయ్యకి నేను పని చెప్పడం ఏంటి? ఇంట్లో పని చేయడానికి నేనున్నాను కదా. నువ్వు అలాగే అంటావు వదినా. అమ్మకి పని పాట లేక ఎప్పుడు చూసినా నా మీద భూమి మీద పడి ఏడుస్తుంటుంది. అమ్మయ్యా బుక్ అయింది. అమ్మో, నేను ఇక్కడికి వచ్చానేంటి? బుక్ చేసిన అడ్రస్ ఇదేనా? ఇదే అడ్రస్. కొంపదీసి ఇంట్లో వాళ్ళే బుక్ చేశారా? నన్ను కొట్టిన ఆవిడైతే బుక్ చేయలేదు కదా. అయ్యో, ఇప్పుడు ఎలాగా? వదినా నాకు లేట్ అవుతోంది, బాయ్ బాయ్. ఏ శ్రీజ ఆగు. ఏమి తినకుండా వెళ్తున్నావు? భోజనానికైనా వస్తావా రావో చెప్పు. అబ్బా నేను వచ్చేటట్టయితే నీకు ఫోన్ చేస్తానమ్మా, బాయ్. మీరేంటిక్కడ? మీరు బైక్ బుక్ చేశారా? అవును. మీరు బుక్ చేసింది నా బైకే. వచ్చి కూర్చోండి. పిన్ నెంబర్ చెప్పండి. మీరు ఇది కూడా చేస్తారా? పార్ట్ టైం అండి. సరే సరే, అర్జెంట్గా వెళ్ళాలి. పిన్ 9644. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంట్లో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది. ఒక్కరూ పట్టించుకోరే. ఇదేంటి అనంత పని చేస్తోంది? వసే శ్రీజ ఆగవే. మీరు మ్యాప్ పెట్టుకుని ఆ రూట్ లో వెళ్ళొద్దు, చుట్టూ అవుతుంది. నేను షార్ట్ కట్ చెప్తాను, ఆ రూట్ లో వెళ్ళిపోతా. రేయ్ ఆగు, ఆగండి, ఆగు. ఏరా, నిన్ను ఏరా, నా కూతురు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావురా? రేయ్, చెప్పరా, చెప్పు. బుక్ చేసుకున్నా. ఏంట్రా బుక్ చేయడం ఏంట్రా? నిజమేనమ్మా, నిజంగానే బుక్ చేశాను. ఏం మాట్లాడుతున్నావే? ఎవరైనా వింటే ఏమనుకుంటారు? చదువుకున్న అమ్మాయివి, నువ్వు అలా మాట్లాడొచ్చా? అమ్మా బుక్ చేసుకోవడం అంటే ఆ బుక్ చేసుకోవడం కాదు, ఇదొక ప్రైవేట్ సర్వీస్. నేను కార్ బుక్ చేస్తుంటే బుక్ అవ్వలేదని బైక్ బుక్ చేశాను. విజయ్ ఇది పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడంట. ఏంటే, నాకు చదువు రాదని ఏది పడితే అది చెప్తే నమ్ముతాననుకుంటున్నావా? నేను కూడా 5వ తరగతి వరకు చదువుకున్నానే. ఒరే, ఆ రోజు నువ్వు మా ఇంటికి మందు సీసాలు పట్టుకొచ్చినప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చిందిరా. అయినా వీడితో ఎందుకు తిరుగుతున్నావే నువ్వు? అమ్మా నీకు దండం పెడతాను, నా పరువు తీయకు. నువ్వు అనుకుంటున్నది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. ఏంటే వేరు? నా కళ్ళెదుటే ఒక మగాడి బైక్ ఎక్కి వెళ్తుంటే, అది కూడా ఈ తాగుబోతోడి బండెక్కి వెళ్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? పైగా బుక్ చేశాను అంటున్నావు, వీడేమో నీ కూతురే బుక్ చేసింది అంటున్నాడు. ఒరే, నిన్నెలా కాదురా, నిన్ను ఊరుకునేది లేదు. నా కూతుర్ని బైక్ మీద తీసుకెళ్తావా? ఎందుకు వచ్చావురా మళ్ళీ ఇక్కడికి? వదిలిపెట్టిన వాళ్ళ. ఒకసారి ఇలా రా వదినా. వదినా ప్లీజ్ ఒకసారి త్వరగా రా. మొన్నేమో ఈ వీధిలో కనిపించొద్దు అంటే అలాగే వచ్చావు, ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నావురా? అత్తయ్య, దీన్ని బైక్ ఎక్కించుకుని సినిమాకి తీసుకెళ్లాలనుకుంటున్నావా? ఏ సినిమాకి తీసుకెళ్తున్నావురా? ఏమే, ఏ సినిమా? ఇలా కాదు వీణ్ణి. వదలండి. వదలు సంధ్య, వదలు. వదలమ్మా. ఏంటత్తయ్య? మేడం, నేను పార్ట్ టైం కింద బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాను. యాప్లో ఈ మేడం నా బైక్ బుక్ చేశారు. వచ్చే వరకు
నేను ఇక్కడికి వస్తున్నానని కూడా నాకు తెలీదు. ఈవిడ అనవసరంగా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుని కొడుతున్నారు. సంధ్య, నీకు వీడి గురించి తెలియదు. మొన్న మన ఇంట్లోకి మందు బాటిల్స్ తెచ్చి కూర్చున్నాడు. పెద్ద తాగుబోతు వెధవా. అమ్మా చెప్తుంటే వినిపించుకోవేంటి? వదినా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఏంటే, నువ్వు వీడితో వెళ్తావా? మేడం, మీరు ఇంకేదైనా వెహికల్ బుక్ చేసుకోండి, నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ ప్లీజ్, నేను కొద్దిగా అర్జెంటుగా వెళ్ళాలి. Please అత్తయ్య, వదినా, ఊరుకోండి. మా సార్ ఫోన్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ క్లయింట్ వెయిట్ చేస్తున్నారు. సంధ్య, వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్తున్నారమ్మా. అత్తయ్య, తను చెప్తుంది నిజమే. అదొక ప్రైవేట్ సర్వీస్. మనం ఫోన్లో కార్లు, ఆటోలు, బైకులు బుక్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. ఆ, అది మీకు తెలీదు. అదేం కాదమ్మా. వీడు అత్తయ్య, మీరు ఆగండి. రండి. నేను చెప్పేది కొంచెం వినండి. శ్రీజను బయలుదేరు. అది కాదమ్మా, నేను చెప్పేది విను. అత్తయ్య, మీరు సంధ్య, శ్రీజ వెళ్ళి శ్రీజ. అయ్యో సంధ్య, అత్తయ్య, ఆగమ్మా. మీకు ఏంటత్తయ్య ఇది? నువ్వు త్వరగా అయ్యో, పోవయ్యా. నా కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నాడు. రై, అయ్యో, రై, అత్తయ్య, నా మాట వినండి. చూడమ్మా, వాడు నా కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నాడు. అయ్యో, అత్తయ్య, అతడు చెప్పేది, శ్రీజ చెప్పేది నిజమే. అదొక ప్రైవేట్ సర్వీస్. అయినా మీరు శ్రీజ మాటల్ని కూడా నమ్మాలి కదా. ఏంటమ్మా నమ్మేది? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్తున్నానని చెప్పి మాట్లాడింది. ఇంటికి రానివ్వు, దాని సంగతి చెప్తాను. వాడు నా కూతుర్ని అయ్యో ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో ఏంటో. అందుకే ఆడపిల్లని ఎక్కువ చదివించకుండా పెళ్లి చేసి పంపిస్తే ఈ బాధలేమీ ఉండవు. అత్తయ్యకేమో తెలీదు, చెప్పినా అర్థం చేసుకోదు. ఈ సగం సగం నాలెడ్జ్ ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సారీ, ఏమనుకోకండి. మా అమ్మ పాతకాలం మనిషి. ఎంత పాతకాలం మనిషి అయితే మాత్రం ఇలా చిత కొడతారా అండి? నన్ను ఇప్పటి వరకు ఎవరూ ఇలా కొట్టలేదు. స్కూల్లో కూడా నేను మంచి క్లెవర్ స్టూడెంటు. టీచర్ చేతిలో కూడా ఎప్పుడూ దెబ్బలు తినలేదు. అరే, మీ అమ్మకి చెప్తే నమ్మరేంటండి? నేను తాగుబోతున్నాను ఏదేదో మాట్లాడుతున్నారేంటి? ఆ రోజు కూడా ఆ బాటిల్స్ నాకు కాదు, మా ఓనర్ కని చెప్తుంటే వినలేదు. ఇప్పుడు కూడా చూడండి, మీరే కదా బైక్ బుక్ చేశారు. దానికి ఆవిడేదేదో మాట్లాడి నన్ను కొట్టారు. ఆవిడ బుక్ చేసుకోవడం అంటే వేరేలా అనుకుంది. అది నా తప్ప అండి? మగాణ్ణి చీపురుతో కొట్టడం ఎంత అవమానం అండి! నాకు చాలా షేమ్గా ఉంది. ఇంకోసారి మీ స్ట్రీట్లో కూడా రానండి. మీరు జరిగిన దాన్ని పదే పదే తలుచుకుని ఫీల్ అవ్వకండి. నేను సారీ చెప్తున్నాను కదా. చేంజ్ లేదండి. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. అవేం నా దగ్గర లేవు. మీ దగ్గర చేంజ్ పెట్టుకోవాలి కదా. మీరు కూడా ఏంటండి మీ అమ్మలాగా గట్టిగా మాట్లాడుతున్నారు? మీ దగ్గర చేంజ్ ఉంచుకోవాలి కదా అన్నాను అంతే. పర్లేదులేండి. మీ అమ్మగారు కొట్టిన దెబ్బలకి మీ దగ్గర డబ్బులు తీసుకోవాలంటేనే నాకు భయం వేస్తోంది. హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుందండి, ఒక నిమిషం. డాక్టర్ గారు చెప్పండి. ఇక్కడ పేషెంట్ కండిషన్ అబ్నార్మల్ అవుతోంది, మీరు త్వరగా రండి. నేను పక్కనే ఉన్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను. నేను త్వరగా వెళ్ళాలి మేడం. నా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పాను కదా, ఎమర్జెన్సీ అని రమ్మంటున్నారు. అది కాదు, డబ్బులు తీసుకుని వెళ్ళండి. మీరే ఉంచుకోండి మేడం. ఇప్పుడు నా దగ్గర చేంజ్ లేదు, అవతల చాలా అర్జెంటు. ఈ డబ్బులు తీసుకుని చేంజ్ తర్వాత ఇవ్వండి. పాపం, అమ్మతో తిట్లు తిన్నాడు, దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు డబ్బులు కూడా ఇవ్వలేకపోయాను. చా. నువ్వా? ఏంటిలా వచ్చావు? బొట్టు పెట్టిపోదామని వచ్చాను మావయ్య. అత్తయ్య, అత్తయ్య, సిస్టర్, వింగా సిస్టర్. ఏయ్, సిస్టర్ గిస్టర్ ఎవరు లేరు.
వెళ్ళెక్కడి నుంచి. ఏయ్ నువ్వేంటిక్కడ? ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు అని అడగాలి కానీ ఏంటి ఇక్కడ, ఎందుకు వచ్చావని అసహ్యంగా ఫేస్ పెట్టి అడగకూడదు అత్తయ్య. మౌనిక చెప్పిందే పదే పదే చెప్పించుకోకు. నీకు పెళ్ళైపోయింది, హ్యాపీగా ఉండు. అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నా జీవితం చక్కగా ఉండాలంటే నీ కొడుకు కూడా బాగుండాలి కదా అత్తయ్య. దీని మాటలు చూసావా వాణి? దీని మొగుడు దీంతో సరిగ్గా కాపురం చేయకపోతే మన రాజేష్ ఏం చేస్తాడు? సమయానికి వింధ్య లేదు కాబట్టి సరిపోయింది. అదే వింధ్య ఉండుంటే నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టేది. చూడు, ఇప్పటికే నువ్వు చేసిన పని వల్ల జైలుకు వెళ్ళావు, అయినా బుద్ధి రాలేదు. చీ కొట్టాం, అయినా బుద్ధి రాలేదు. మళ్ళీ వచ్చి నా కొడుకు వెంట పడతావేంటి? ఇలాగే చేస్తే నీ పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. ఇవ్వండి మావయ్య, ఇవ్వండి. నేను ఇక్కడే కూర్చుంటాను. నేను మీ ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నానని మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఇలా మీరు కంప్లైంట్ ఇస్తే సమస్యల్లో ఇరుక్కునేది ఎవరో తెలుసా? మీ కొడుకే. వాణి, ఇదేం మాట్లాడుతుందో అర్థమవుతుందా? ఏ మౌనిక, అసలు నువ్వు ఎన్ని తప్పులు చేసినా చూసి చూడనట్టు ఊరుకున్నానని చెప్పి అలుసుగా కనిపిస్తున్నానా? చూడు, నా కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారు. అనవసరంగా వాళ్ళ జీవితంలో నిప్పులు పోయికు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నీ భర్తతో నేను మాట్లాడతాను. అయినా తాళి వేరే మగాడితో కట్టించుకుని మాటి మాటికి ఇంటికి రావడానికి నీకు అసహ్యంగా లేదా? అసలు మీ అమ్మకైనా బుద్ధుండాలి. నువ్వు ఇలాంటి పనులు చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటుంది? ఏంటత్తా, శుభమా అని నేను సత్యనారాయణ స్వామి వ్రతానికి బొట్టు పెట్టి ఆహ్వానిస్తుంటే ఇన్ని మాటలు అంటున్నావు? సరే కానీ ఇంతకీ మా బావ ఎక్కడున్నాడు? బావా, బావా, బయటికి రా. చెప్తుంటే అర్థం కావట్లేదా? రాజేష్ వింధ్య లేరు. బావ వచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. వెళ్తే బావతోనే వెళ్తాను. వాణి, ఇది మతుండే మాట్లాడుతుందా? రాజేష్తో వెళ్తానంటుందేంటి? ఏంటి మౌనిక ఇది? మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి ముందు నువ్వు వెళ్ళు. అత్తా, మాటి మాటికి వెళ్ళిపో అంటావేంటి? నేను తలుచుకుంటే ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోగలను తెలుసా? ఉంటావా? ఎలా ఉంటావు? మేం ఉండనివ్వాలి కదా. మా వింధ్య ఉండుంటే ఇప్పుడు నీ పెళ్ళయ్యేది. మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజేష్ బావ ఒప్పుకుంటాడు కదా. రాజేష్ బావకి నేనంటే చాలా ఇష్టం. నేను చెప్పింది ఎప్పుడూ కాదనడు. మౌనిక, నువ్విలా మాట్లాడడం అస్సలు బాలేదు. నీకు పెళ్ళైపోయింది, పద్ధతిగా ఉండు. ఇలా బిహేవ్ చేయకు. నేనున్నది చెప్తుంటే ఏదేదో అంటావేంటత్తయ్యా? బావ వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాను. నేను చెప్పేది రైటో రాంగో నీ కొడుకునే అడగండి. నేను అత్తారింటికి వచ్చానుగా, తప్పే ఉంది. మేనత్తింటికి అత్తగారింటికి చాలా తేడా ఉంది, అది గుర్తుపెట్టుకో. నా దృష్టిలో రెండూ ఒకటే మావయ్య. శుభమ్మ అని వ్రతానికి బావని తీసుకెళ్దామంటే మీరు డిస్కషన్ పెడతారేంటి? త్వరగా బావకు ఫోన్ చేసి నేను వచ్చానని చెప్పండి. ఆయనే వస్తాడు. అవును, వాడు తాళి కట్టిన భార్యవి. మరి నువ్వు చెప్పగానే పరిగెత్తుకుంటూ రావడానికి. అలాగే అనుకోండి. నోరు మోస్తావా? నోటికేదొస్తే అది మాట్లాడుతున్నావేంటి నువ్వు? ఇప్పటికే వాళ్ళు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. అనవసరంగా వాళ్ళ లైఫ్ని ఇంకా డిస్టర్బ్ చేయకు. వెళ్ళిక్కడి నుంచి. సరే, నేను వెళ్ళిపోవాలి అంతే కదా. వెళ్ళిపోతాను. నేను వెళ్ళాలంటే బావని పిలిపించు. నా వల్ల తనకి సమస్య, తన లైఫ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పించండి. లేదా పదే పదే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కాబట్టి నా మీద పోలీస్ యాక్షన్ తీసుకోమని బావకు చెప్పండి. అత్తయ్య, నేను పెళ్లి చేసుకుంటుంటే అక్షింతలు వేయడానికి ఒప్పుకోలేదు, ఆశీర్వాదం ఇవ్వడానికి రాలేదు. ఈరోజు వ్రతానికి పిలవడానికి వచ్చాను. మీరు వచ్చినా రాకపోయినా బావని పంపించండి. ఇద్దరం కలిసి పీటల మీద కూర్చుని వ్రతం చేసుకుంటాం.
దీంతో ఇలా కాదు వాణి, ముందు అర్జెంటుగా రాజేష్కి ఫోన్ చేయి. వాడే వచ్చి దీని సంగతి చెప్తాడు. ఫోన్ చేయి. ఏ ఆశ్రమం వదిలిపెట్టకూడదు, అన్ని వెతకాలి. మా సంధ్య దగ్గరికి తన కూతుర్ని చేర్చాలి. కన్న తల్లి తండ్రి ఉండి కూడా పాప అనాథల ఆశ్రమంలో పెరగాల్సి వస్తుంది. దీన్ని తీసుకురావడానికి మౌనిక మీ ఇంటికి వస్తుంది. ఏమండి, వింధ్య, ఏంటి ఆలోచిస్తున్నారు? బయలుదేరిన దగ్గర నుంచి ఉలుకోలేదు పలుకోలేదు. ముందు మీరు కార్ దిగండి. ఏంటండి ఏదో పోగొట్టుకున్నట్టు ఏం ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. ఏమండి, సంధ్య దగ్గరికి తన కూతుర్ని చేర్చడం మీకు ఇష్టం ఉందా లేదా? అయ్యో, అలా మాట్లాడతావేంటి వింధ్య? లేకపోతే ఏంటండి, క్లయింట్ బిజినెస్ అని ఆలోచిస్తున్నారా? మీరు దయచేసి ఈ రోజు కూడా మొన్నట్లాగా చేయకండి. మన దురదృష్టం చూడండి, మాధవిలత దొరికినా తన దగ్గర సంధ్య కూతురు లేదు. ఇప్పుడు చూడండి, ఆశ్రమాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పదండి పదండి. పిల్లలు వెళ్ళి మీ గది శుభ్రం చేసుకోండి. అలాగే. నమస్కారం అండి. నమస్కారం అండి. పిల్లలు ఎవరైనా దత్తత కావాలా? ఆడపిల్ల మగపిల్ల ఎవరు కావాలి? లేదు, మేము ఒక పాపని వెతుక్కుంటూ వచ్చాం. పాపని వెతుక్కుంటూ వచ్చారా? ఏ పాప? తన పేరు మాధవిలత. కొన్ని సంవత్సరాల క్రితం తను ఆశ్రమంలో అది నువ్వు చెప్పు మాధవి. నేను ఒక పాపని ఆశ్రమంలో వదిలి వెళ్ళాను. పాపని ఆశ్రమంలో ఎందుకు వదిలేసి వెళ్లారు? నా కూతురు చనిపోతే ఆ పాపని తెచ్చుకున్నాను. తెచ్చుకున్నారా? ఎక్కడ తెచ్చుకున్నారు? అబ్బా, నా స్నేహితురాలు సంధ్య, నేను, తను ముగ్గురం ఒకే హాస్పిటల్లో డెలివరీ అయ్యాం. ఒక తాగుబోతు చనిపోయిన ఈ మాధవిలత కూతుర్ని సంధ్య కూతురి ప్లేస్లో పెట్టి సంధ్య కూతుర్ని తీసుకెళ్లి ఈవిడికిచ్చాడు. నా స్నేహితురాలు తన కూతురు చనిపోయిందనుకుంది. ఆ తర్వాత మాకు నిజం తెలిసి ఈవిడ్ని వెతుక్కుంటూ వచ్చాం, కానీ చాన్నాళ్ళు ఈవిడ మాకు దొరకలేదు. దొరికిన తర్వాత పాప గురించి అడిగితే పాపని ఆశ్రమంలోనే వదిలేశాను అని చెప్పింది. ఏ ఆశ్రమంలో వదిలేశారు? వైజాగ్ ఆశ్రమంలో వదిలేశాను. ఆ తర్వాత ఆ ఆశ్రమం నుంచి పిల్లల్ని వేరు వేరు ఆశ్రమాలకి షిఫ్ట్ చేశారు. మీ ఆశ్రమానికి అక్కడి పిల్లలు ఎవరైనా వచ్చారా? ఆ పాప ఆనవాళ్ళేంటి? నేను ఇనపెట్టెలో పాపని పెట్టి పక్కనే తల్లి బొమ్మల ఒక చెక్క బొమ్మను పెట్టి వదిలి వెళ్ళాను. ఇనుప పెట్టే చెక్క బొమ్మ. కొంపతీసి వీళ్ళు చెప్తుంది భూమి గురించా? ఇప్పుడు చెప్పిన ఆనవాళ్లు గల పాప మీ ఆశ్రమంలో ఏమైనా ఉందా? ఇంతకీ ఆ పాప తల్లెవరు? నా స్నేహితురాలు సంధ్య. మా తల్లి కూతుళ్ళని వేరు చేస్తే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఓహో, అటు తిరిగి ఇటు తిరిగి భూమి కన్న తల్లి దగ్గరికి వెళ్ళిందా? వైజాగ్ ఆశ్రమంలో ఉన్న పిల్లల్ని 4 రాష్ట్రాల్లో ఉన్న ఆశ్రమాలకి షిఫ్ట్ చేశారు. దానివల్ల మాకు పాపని వెతకడానికి చాలా ప్రాబ్లంగా ఉంది. ఏంటండి ఆలోచిస్తున్నారు? అలాంటి ఆనవాళ్ళు గల పాప ఏమైనా ఉందా? ఉంటే చెప్పండి. ఆహా, లేదు లేదు, అలాంటి ఆనవాళ్ళు గల పాప ఇక్కడ ఎవరూ లేరు. బాగా ఆలోచించండి, ఇది ఒకరి జీవితానికి సంబంధించింది. లేదండి. పోనీ మీకు తెలిసిన ఆశ్రమాల ఫోన్ నెంబర్లు, డీటెయిల్స్ ఏమైనా ఇస్తారా? కనుక్కుంటాము. మా ఆశ్రమానికి మిగతా ఆశ్రమాలతో సంబంధం ఉండదండి. నేనిక్కడ ఇన్ఛార్జ్ని. మీరు చెప్పిన గుర్తులను బట్టి ఇక్కడ అలాంటి పాప ఎవరూ లేరు. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అరే, లేదని చెప్తుంటే గుర్తు తెచ్చుకోమని చెప్తారేంటండి? లేని పాపని ఉందని చెప్పలేను కదా. పిల్లలు ఇక్కడి నుంచి
ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటాం కానీ ఇక్కడే ఉండిపోవాలని కోరుకోం కదండి. వింధ్య ఆవిడ తెలియదు అంటుంది కదా, వెళ్దాం పదండి. పద. ఈ భూమి కోసం ఎంతమంది వస్తున్నారు. అప్పుడేమో రాధికొచ్చింది, తరువాత సంధ్య వచ్చింది, ఇప్పుడు వీళ్ళొచ్చారు. ఇదేదో చేతులు తడిపే వ్యవహారంలా ఉందే. భూమి గురించి వీళ్లకు చెప్పేస్తే నాకొచ్చే లాభమేముంది? దీన్ని అడ్డం పెట్టుకొని 4 రూపాయలు సంపాదించుకుంటాను. ఈ విషయం రాధిక గారితో చెప్పాలి. ఏంటత్తా మావయ్య అంతగా చెప్తుంటే ఫోన్ చేయకుండా ఆలోచిస్తావేంటి? ఫోన్ చెయ్యి. నువ్వు బావకి ఫోన్ చేసి మౌనిక వచ్చి నట్టింట్లో కూర్చుంది, వస్తావా రావా, అసలు మౌనిక ఎందుకింత దౌర్జన్యం చేస్తుందని అడుగు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా పరిగెత్తుకుంటూ నీ కొడుకొస్తాడు. వాణి, నువ్వు ఫోన్ చేయి. దీని మాటలు వింటుంటే నాకు బీపీ పెరుగుతుంది. అత్తా మావయ్య ఆరోగ్యం గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా. పైగా నాకు కూడా వ్రతానికి ఆలస్యం అయిపోతుంది. ముందు బావకు ఫోన్ చెయ్యి. ఏంటి వాణి ఆలోచిస్తున్నావు? ఫోన్ చేయకుండా. అసలు దీనికింత కాన్ఫిడెన్స్ ఏం చూసుకున్నా అర్థం కావడం లేదండి. ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతుంది? వింధ్య మా ఆశ్రమానికి వచ్చింది. ఆల్రెడీ ఒక పాపని పెంచుకుంటున్నారు కదా, మళ్ళీ ఇంకో పాపని దత్తత తీసుకోవడం కోసం వచ్చారా? తను వచ్చింది సంధ్య కూతురు భూమి కోసం. సంధ్య కూతురు భూమి ఏంటి? సంధ్య భూమిని పెంచుకుంటుంది కదా. పెంచుకున్న కూతురు కాదు, కన్న కూతురే.